మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామాలు, ఒక్కొక్క నామాన్ని కనుక చూసుకున్నట్లయితే 327 నామం కళావతి. కళావతి అంటే అమ్మవారు ఇక్కడ ఫస్ట్ మనం మొట్టమొదటిగా కళ అనేటువంటి నామానికి అర్థం తెలుసుకోవాలి. ఆనందం కలయతి ఇది కళాహ అంటే ఏమిటి? ఆనందాన్ని ఇచ్చేదే కళ అన్నమాట. అంటే ఒక బొమ్మ గీస్తాం, ఎంత బాగుందండి బొమ్మ, ఒక నృత్యం, ఒక గానం, వీటిని కళలు అంటారు. అంటే ఆనందాన్ని ఇచ్చేదాన్ని కళలు. అయితే ఓం కళావతియే నమః అని చెప్పి నామం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకు కలిగేది ఆనందము. అదేవిధంగా మనం ఏదైనా ఒక కళ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే ఒక డ్యాన్స్ కోసం, లేకపోతే ఒక పెయింటింగ్స్ చేయడం కోసం, కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దానిలో ముందుకు వెళ్ళలేకపోతుంటారు. డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు చెప్పించి చేయలేకపోతుంటారు. అలాంటప్పుడు అమ్మవారి అనుగ్రహం, అంటే అన్ని కళలకి ఆవిడే ఆధారము అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఓం కళాయై నమః అని చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో కళలు అబ్బుతాయి. అదేవిధంగా కళాలాప అంటే మధురమైనటువంటి ఆలాపము కలిగినటువంటిది అమ్మవారు. అదేవిధంగా మధురమైన సంభాషణ కలది అనేటువంటి అర్థం అనమాట కళాలాప. చూడండి, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాం మనం, అక్కడ లేదండి ఆర్గ్యుమెంట్ అవ్వకుండా చక్కగా సాగాలి, డిస్కషన్ చాలా చక్కగా ఇద్దరికి లాభం కలగాలన్నప్పుడు ఓం కళాలాపాయై నమః అయినా చేసుకోవచ్చు. లేదా మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః అనేటువంటి నామస్మరణ. అంటే ఇక్కడ ఏమీ లేదు, అన్నిట్లోనే అమ్మవారి శక్తి ఉంది అని అర్థం చేసుకొని ఆ శక్తిని మనం ఆరాధిస్తున్నాం, ఇది అర్థం చేసుకోవాల్సింది. అదేవిధంగా కాంత. కాంత అంటే అందమైనది. కా అంటే బ్రహ్మము అని మనం చెప్పుకున్నాం. బ్రహ్మం యొక్క అంత అంటే రూపమైనటువంటిది. కాంత అంటే బ్రహ్మరూపము కలిగినటువంటిది అనేటువంటి అర్థం. అది ఓం కాంతాయై నమః అన్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ బ్రహ్మం అంటే ఏమిటో కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. అమ్మవారే బ్రహ్మం అనేటువంటిది కూడా అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా కాదంబరీ ప్రియ అంటే పరవశించుట యందు ఇష్టత కలిగినటువంటిది కాదంబరీ ప్రియ అంటే అర్థం. మనకి చూడండి, ఒక పరవశం కూడా కావాలండి. అబ్బాయి ఎంత పరవశంగా నృత్యం చేశారండి, ఎంత పరవశించి మాట్లాడండి అంటూ ఉంటాం. అంటే ఆ ఎమోషన్ కావాలి, కొంతమందిని మోటివేషన్ చేయడానికి కావాలి అది. కాబట్టి ఆ యొక్క ఎమోషన్ కూడా అమ్మవారి అయిందనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వరద అంటే శ్రేష్టమైనటువంటి కోరికలు ఇచ్చేటువంటిది, అనవసరమైనటువంటి వాటిని తీసేసేటువంటిది కూడా అనమాట. అంటే ఏంటి? తుచ్చములైనటువంటి కామాది వికారాలను కూడా తీసేసేది అనమాట. అంటే ఏమిటి? చూడండి, కొంతమందికి కొన్ని విషయాల్లో వెళ్ళకూడని వాటి జోలికి వెళ్తారు. అంటే కొంతమందితో వ్యసనాల జోలికి వెళ్ళారు ఉదాహరణకి, లేకపోతే కొన్ని అలవాట్లు అయ్యాయి వాళ్ళకి. కానీ ఎక్కడో ఒక పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి, అరే నేను రాంగ్ రూట్లోకి వెళ్తున్నాను, నాకు ఏదో తెలియని ఒక గిల్ట్ ఫీలింగ్తో దాని నుంచి బయటపడాలని ఉంటుంది, బయటపడి ఒక సక్రమ మార్గంలోకి వెళ్ళాలంటుంది. కానీ అప్పటికే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఫ్రెండ్షిప్స్, ఆ సర్కిల్ అలవాటైపోయి రాలేక వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఏదో ఫీల్ అవుతారనేటువంటి భావనతో ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు ఓం వరదాయై నమః అనేటువంటి నామం మీకు ఖచ్చితంగా మీరున్న స్థితి నుంచి బయటపడేసేటువంటి మార్గాన్ని అమ్మవారు చూపిస్తుంది. అదేవిధంగా వ్యసనాల పాలు ఎందుకు అవుతారు అంటే, వాయువ్యం పాడైతే కూడా వ్యసనాల పాలు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వాయువ్యం ఒకటి, దక్షిణ నైరుతి ఒకటి, ఎక్స్పెండిచర్ జోన్ అంటారు దాన్ని. అలా ఎక్స్పెండిచర్ జోను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది వ్యసనాలు పాలవ్వకపోయినా సరే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు పడమర వాయువ్యం పాడైతే డిప్రెషన్ జోన్లో డిప్రెషన్ ఎక్కువ అవుతుంటారు. అక్కడ ఎక్కువ కూర్చున్నా, అక్కడ ఎక్కువ పడుకున్నా
అదేవిధంగా దక్షిణ నైరుతి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ టైంలో అంటే దక్షిణ నైరుతిలో నిద్రపోయిన ఎక్స్పెండిచర్స్ ఎక్కువ పెరగడం, వ్యసనాల పాలవడం జరుగుతూ ఉంటుంది. ఆ దోషాలు కూడా ఓం వరదాయ నమః అనే నామస్మరణ చేయడం వల్ల పోతుంది. అదేవిధంగా వామనయన, వామ అంటే అందమైనటువంటి, నయనములు కలది అంటే వామము అంటే అందమైనటువంటిది, మంచిది అని కూడా అర్థం. అంటే వామాచారము, దక్షిణాచారం అంటే వామాచారం అంటే మళ్ళీ ఇక్కడ ఆమె ఆ ఆచారం అది వేరండి. ముఖ్యంగా అందమైనటువంటిది అనమాట చెప్పాలంటే. అయితే వామ అనగా అందమైన, కరుణాపరమైనటువంటిది అని కూడా అర్థము. నయన అంటే కన్నులు, అందమైనటువంటి కన్నులు గలది. ఎవరికైనా ధన సంబంధించిన దోషాలున్నా, లేకపోతే అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు వారి మీద ఉండట్లేదని చెప్పి బాధపడుతున్నా సరే, ఈ నామాన్ని కనుక ఎక్కువ చేసుకున్నా కూడా వారికి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. శ్రీమాత్రే నమః.